అది కూడా నేను చెప్పాల్సిన పనిలా. టీడీపీ నాయకుడు రేపల్ల నుంచి ప్యాకెట్ కింగ్ అంటే ఎవరో మీ అందరికీ తెలిసిందే. డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటాడు. ఎవరో నేను చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా తెలిసిన. ఇష్టానుసారంగా ఆయన నడుపుతా ఉన్నాడు. ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అక్కడే కాదు, తమ బెల్ట్ షాపులకు కూడా, తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి. సిట్టే ఆయనకు ముద్దు అంటాడు. ఎందుకంటే సిట్టేలో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన పక్కనే, ఆయన పర్యవేక్షణను చేస్తూ ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతా ఉన్నారు. సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది. ఆయనకు సిట్టే ముద్దు. ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే, తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా. మరో డైవర్షన్ ఏమిటంటే, ఇది ఇంకా ఆశ్చర్యకర విషయం, ఇది భలే వెరైటీ డైవర్షన్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది. ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు. ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలనంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు. ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్. ఎందుకో తెలుసా? లిక్కర్ షాపులు ఉండేటివి ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా. బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవి కాదా. ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు, మనుషులు, నాయకులు. వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా? మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తూ ఉన్నాడు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని. అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో 40% బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు. మరో 40% ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెడుతున్నారు, పెగ్గుల్లో పోస్తున్నారు. ఎంఆర్పి రేటు గాలికి ఎగిరిపోయింది. సరే, ఎంఆర్పి కదా దేవుడు ఎరుగు. ఇదైతే ఇంకా ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ వేసి అమ్ముతున్నారు. ఏం తాగుతున్నారో 3వ రౌండ్ 4వ రౌండ్కి వచ్చేసరికి 5వ రౌండ్లో ఏం పడుతుందో కూడా తెలియదు. రెండో పెగ్గు 3వ పెగ్గుకు 1వ పెగ్గుకు తేడా కనిపిస్తుందేమో. 3వ పెగ్గు 4వ పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తాగే అలవాటు లేదు కాబట్టి నేను అనుకుంటాను. అంటే అంత బరితెగింపు. అంటే ఎవరినైనా కూడా మనం 3వ రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతారులే, పోవడమే కదా, పోసేయడమే కదా, పెగ్గులే కదా అని పెగ్గుల్లో పోసేయడమే కదా అని చెప్పి ఇల్లీగల్ పర్మిట్ రూమ్లో పెగ్గుల్లో పోస్తున్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఎవడు స్కాన్ చేసేది అక్కడ?
ఎవడు క్యూఆర్ కోడ్, ఎవడు స్కాను, ఎవడు చేసేది అంతా ఇల్లే. అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేటివి. లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు. అందుకనే బెల్ట్ షాపులన్నీ రద్దు చేసినాం. అందుకే షాపులు కూడా సంఖ్య తగ్గించినాం. అందుకే టైమింగ్స్ పెట్టి మరి షాపులు నడిపాం.